Speaker sir, I am assuring the House that I will go through the records. Anything found objectionable, I will sit with the member and make the necessary deletions. Yes, leave it at that. Yes, Harish Rao garu. Yes, కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి సార్. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ముఖ్యమంత్రి గారు అంటున్నారు సార్ నేను 20% అయింది సార్, 80% మాట్లాడాలి, ఇంటరప్షన్స్ ఎక్కువైనాయి, నేను ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు అంటున్నారు ప్రాధాన్యతలకు అనుగుణంగా మేము కేటాయింపులు చేసినాము, చిత్తూరు జిల్లా మంచినీళ్ళు తీసుకపోతే తప్ప అన్నారు. సార్ నేను ఏమంటున్నా 7,390 కోట్లు చిత్తూరు జిల్లాకు పెట్టి మా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ తోని గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు, అవిటి వాళ్ళు అయిపోతున్నారు, కాళ్ళు చేతులు వంకరైపోతున్నాయి. దీంట్లో ఒక 10% అన్న నల్గొండ పెట్టొచ్చు కదా సార్, దీంట్లో 10% అన్న మెదక్ జిల్లాకు పెట్టొచ్చు కదా సార్. ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడల్లా కూడా ఆదిలాబాద్ జిల్లాలో అంటు రోగాల బారిన పడి సురక్షితమైనటువంటి నీళ్లు తాగలేక ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే ఈ రోజు అంటే మేము ఇక్కడే తీసుకుపోతాం, ఏం చేసుకుంటావో చేసుకో, మా పద్ధతి ఇంతే అనేటువంటి ధోరణి ఈ రోజు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్లో కనబడడం నిజంగా ఇది బాధాకరం సార్. అందుకే ఈ రోజు అట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు వారు అన్నారు ప్రాధాన్యతల క్రమం అన్నారు. ఇప్పుడు అన్న రమణారెడ్డి సార్, రమణారెడ్డి సార్ నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు, ఇక్కడ ప్రశ్నించాము. బయట తెలంగాణ ఉద్యమం కాలరు పట్టుకొని అడిగింది అన్న, తెలంగాణ ఉద్యమం అడిగింది అన్న తప్ప వ్యక్తిగా నేను చెప్పలేదు. అయినా మీకు అయినా బాధ అనిపిస్తే ఐ డోంట్ మైండ్ టు విడ్రా, ఐ డోంట్ మైండ్. తెలంగాణ ఉద్యమం అది కూడా మీకు ఇవ్వకపోతే నాకేం ఇబ్బంది లేదు. అయితే రమణారెడ్డి గారు హరీష్ సార్ ఇప్పుడు ప్రాధాన్యతల క్రమం అన్నారు. రాష్ట్రంలో 2వ సైనిక్ స్కూల్ వచ్చింది అధ్యక్ష. మొదటి సైనిక్ స్కూల్ ఆంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లా కోరుకొండలో ఉన్నది. 2వ సైనిక్ స్కూల్ వస్తే ఎక్కడ పెట్టాలి అధ్యక్ష? ప్రాధాన్యత ఎక్కడ ఉండాలి? వెనుకబడ్డ తెలంగాణలో ఉండాలి. ఇక్కడ పిల్లలు చదువుకోలేదు, నిరక్షరాస్యతలో చివరి 23 జిల్లాల్లో చివరి 5 జిల్లాల్లో 4 తెలంగాణ జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రియారిటీ ఎక్కడ ఉండాలి అధ్యక్ష? తెలంగాణలో ఉండాలి, హైదరాబాద్ లో ఉండాలి. కానీ మా ముఖ్యమంత్రి గారు దాన్ని కలికిర్లో వారి జిల్లాకు తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. అట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇక నేను ఆ డీటెయిల్స్ లో పోతే ఎన్నైనా చెప్పొచ్చు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 300 కోట్ల రూపాయలతోని ఐజీ కార్లు అని చెప్పి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చ్ ఇన్ లైవ్ స్టాక్ అని ఒకటి పెట్టింది అధ్యక్ష. దానికి 200 రూపాయలతో బిల్డింగ్ కట్టింది అధ్యక్ష. ఈ రోజు అక్కడ ఏం లేవు, తొండలు గుడ్లు పెట్టుడు తప్ప ఏం జరుగుతలేదు. దాదాపు 300 కోట్లు పెట్టింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు? సంకర జాతి పాడి పశువుల శిక్షణా కేంద్రం తీసుకుపోయి కలికిర్లో పెట్టిండ్రు. ఎవడన్నా మా కరీంనగర్ కేలో, నిజామాబాద్ కేలో, వరంగల్ కేలో శిక్షణకు పోవాలంటే ఆడికి పోవాలి సార్, చిత్తూరు జిల్లా కలికిరికి పోవాలంట శిక్షణకు. ఇక ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. మా బీబీ నగర్ లో హాస్పిటల్ ఉంది సార్, నిమ్స్ది. ఎన్ని రోజుల కింద కట్టింది అధ్యక్ష? దానికోసం మా ఎంపీ పాపం అప్పుడప్పుడు పేపర్లో మాట్లాడుతుంటాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేసిండ్రు, మా ఎంపీ గారు కూడా కొట్లాడుతుంటాడు. దానికి మాత్రం డబ్బులు ఇస్తారు. బిల్డింగ్ కట్టిండ్రు, ఎక్కడిక్కడ ఊసిపోతున్నాయి. 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, డాక్టర్లు లేదు, సిబ్బంది లేదు, వైద్యం లేదు. నిమ్స్ హాస్పిటల్ మాత్రం విరమించినటువంటి పరిస్థితి. సరే అధ్యక్ష, 3 రోజుల నుంచి ఇప్పుడు కూడా ధర్నా నడుస్తుంది అధ్యక్ష. సరే ఇవి చాలా ఉన్నాయి, మేము గతంలో కూడా అడిగినాం సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2008లో ఇదే సభలోనే అడిగిన. గుంటూరు జిల్లాలో 26 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో 24 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, కడపలో 26 ఉన్నాయి, మా కరీంనగర్ లో 7 ఉన్నాయి, మా వరంగల్లో 8 ఉన్నాయి, మా మెదక్ లో 7 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క కాలేజీ లేదని తెలంగాణ ఉద్యమం ఈ అసెంబ్లీలో ప్రశ్నిస్తే మేము ప్రశ్నించిన 3 నెలల్లో జీవోలు వచ్చినాయి. తెలంగాణలో ఒక 40-50 కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయంటే తెలంగాణ ఉద్యమం ప్రశ్నిస్తే వచ్చింది. మా సవితక్క ఉన్నది ఈ రోజు. ఆ రోజు నేను చెప్పిన, మాట్లాడితే నువ్వు చేవెళ్ళ చెల్లమ్మ అంటావు, మా చేవెళ్ళ మీద ప్రేమ అంటావు. అయ్యా రాజశేఖర రెడ్డి గారు ఆ చేవెళ్లలో గాని రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేదని ప్రశ్నించింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ప్రశ్నించింది కనుకనే ఇవాళ కాలేజీలు వచ్చినాయి. కానీ కాలేజీలు వచ్చినాయి కానీ ఒక్క దగ్గర బిల్డింగ్ లేదు, ఇష్టం లేక ఇచ్చిండ్రు.
స్టాఫ్ లేదు, ల్యాబ్స్ లేవు, ఏదో కాలేజీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రశ్నిస్తుంది, ఉద్యమం బాగా జరుగుతుందని చెప్పి ఏదో కాలేజీలు జీవోలు ఇచ్చిండ్రు, కాంట్రాక్ట్ లెక్చరర్లను పెట్టి స్టార్ట్ చేసిండ్రు తప్ప ఈ రోజు కూడా ఎక్కడ ల్యాబులు కానీ బిల్డింగ్లు కానీ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ముఖ్యమంత్రి గారు అన్నారు నువ్వు అడిగితే ఇస్తామని. ఎస్, అడిగి సాధించుకున్నది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమ రూపంలో ఈ సభలోకి మేము ఎమ్మెల్యేలుగా వచ్చినాం కనుక, మా ప్రజలు పంపిన కనుక మేము మా ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, పోరాడుతున్నాం, సాధిస్తున్నాం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. సరే అధ్యక్ష, చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వం ఎట్లయిపోయింది అధ్యక్ష? సరే ఇదన్నీ తెలంగాణ వివక్షలు చెప్పినాం అధ్యక్ష. ఇవాళ ప్రజల మీద ఈ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష అంటే, మేము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల మీద ₹1 కరెంటు బిల్లు పెంచమని చెప్పింది అధ్యక్ష. చెప్పడమే కాదు, ఇంకో మాట ఏమన్నది, ద స్టేట్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ప్రొవైడ్ 24/7 electrical power throughout the state, besides supplying power to the farming sector for 9 hours per day from 1st June 2009. రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తాం, రాష్ట్రం అంతా కూడా 24 గంటల కరెంట్ ఇస్తారట. 1st June 2009 నుంచి ఇస్తామన్నారు, ₹1 బిల్లు పెంచమన్నారు. మరి అది ఎక్కడన్నా ఇస్తుందేమో చెప్పాలి సార్. మాటల్లో చెప్పినారు, స్పీచ్ల్లో మాటల్లో చెప్పినారు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పినారు. మరి ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ 9 గంటల కరెంటు రైతులకు ఇస్తుందా? పోనీ ఇచ్చే 7 గంటలైనా ఎక్కడైనా వస్తుందా? పోనీ 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ 24 గంటలు కాదు కదా, పల్లెటూర్లలో పోతే పొద్దున 6 నుంచి రాత్రి 6 దాకా కరెంటు రానటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అంటే వెనకట ఏమనేటోళ్ళు అధ్యక్ష అంటే, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అనేవాళ్ళు వెనకట. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఈ ప్రభుత్వం యొక్క హయాంలో కరెంటు రాకడా ప్రాణం పోకడా మాకు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అనేటువంటి స్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం చేరుకున్నది అధ్యక్ష. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయితే యువ కిరణాలు అంటుండు, నా పేరులోనే కిరణాలు ఉన్నాయి అంటుండు. కానీ ఇవాళ ప్రజల జీవితాల్లో పై మాత్రం కనీసం లైట్ కిరణాలు కూడా పడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2008-9 నుంచి ఇప్పటి వరకు 34,540 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులను పెంచింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. సర్చార్జ్ రూపంలో కావచ్చు, బిల్లుల పెంపుదల రూపంలో ఈ రాష్ట్ర ప్రజల మీద వేసినటువంటి భారం 34,540 కోట్ల రూపాయల భారాన్ని ఈ ప్రభుత్వం వేసింది అధ్యక్ష. ఇవాళ ఎట్లయిపోయిందంటే సార్, సామాన్యుడు చావాలంటే కరెంట్ తీగలు పట్టుకోవాలన్నారు వెనుకట, కానీ ఇప్పుడు విద్యుత్ బిల్లు పట్టుకుంటేనే గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రం చేరుకున్నది అధ్యక్ష. అంత దారుణంగా ఇలా బిల్లులు పెంచింది అధ్యక్ష. ఇవాళ దాంట్లో ఎంతో అవినీతి ఉన్నది, ప్రాజెక్టుల స్థాపనలో ఇబ్బందులు ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి బిల్లులు పెంచుడు, ఒక కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టుడు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అధ్యక్ష. ఇవాళ ఈ బిల్లులు ఈ రకంగా పెంచుకుంటూ పోతే అసలు పేదవాడు ఎక్కడి నుంచి కట్టాలి అధ్యక్ష? ఇవాళ ఇంత బిల్లు పెంచుడు కూడా ఎట్లా పెంచిందంటే అధ్యక్ష, వీళ్ళు చెప్తారు మేము పేదవాళ్ళను, మధ్యతరగతి వాళ్ళను, చిన్న వాళ్ళను వదిలిపెట్టమంటారు అధ్యక్ష. 0 to 50 యూనిట్స్ అధ్యక్ష. అంటే వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష, టెలిస్కోపిక్ నుండి నాన్ టెలిస్కోపిక్ వెళ్ళిపోయింది అధ్యక్ష. 50 యూనిట్లు కాలిస్తే వచ్చే బిల్లు ₹72.50 అధ్యక్ష. 51 యూనిట్ కాలిస్తే అతని బిల్లు ₹132.60 పెరుగుతుంది అధ్యక్ష. అంటే ఒక్క యూనిట్ కు ఎంత మీరు బిల్లు పెంచిండ్రు? ₹60 భారాన్ని పేదవాడి మీద వేస్తా ఉన్నాడు. అదే విధంగా 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్లకు 100 యూనిట్లకు ₹2.60, 101 యూనిట్ ఉంటే అతని బిల్లు ₹570 పెరుగుతా ఉంది అధ్యక్ష. అంటే 201 యూనిట్ కాలిస్తే అతని మీద పడేటువంటి విద్యుత్ భారం ₹310 అధ్యక్ష. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అధ్యక్ష? రోజు మీటర్ చూడాలి, పొద్దుగాలేసి దేవుడికి దండం ఎట్లా పెట్టుకుంటామో పొద్దుగాలేసి మీటర్ చూసుకోవాలి. నాది 200 దాటి 201 పడితే ₹310 భారం ఇవాళ పేదవాళ్ళ మీద, మధ్యతరగతి వాళ్ళ మీద పడేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే విధంగా 200 నుంచి 300 యూనిట్లు కాల్చేటువంటి వారికి ఒక్క యూనిట్ యొక్క విలువ ₹1,236 అధ్యక్ష. అంటే దాదాపు ఈ ప్రభుత్వం 100% బిల్లులు పెంచి ఇవాళ పేదవాళ్ళ మీద
భారం వేసింది, పేద ప్రజల రక్త మాంసాలని పీలుస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అధ్యక్ష, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో కస్తూర్బా అనే ఎస్సీ కాలనీ ఉంటది అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి ఎస్సీలు బిల్లులు కట్టకపోతే 18 రోజుల పాటు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసింది అధ్యక్ష. చివరికి మంచినీళ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఆనాటి ఇందిరమ్మ గారేమో ఒక్క బుక్కున్నోళ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. కానీ నేటి ఇందిరమ్మ రాజ్యంలో బిల్లులు కట్టకపోతే ట్రాన్స్ఫార్మర్లు బంద్ చేసి స్ట్రీట్ లైట్లు కూడా లేవు, మంచినీళ్లు లేనటువంటి పరిస్థితి ఈనాటి ఇందిరమ్మ రాజ్యంలో వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, విద్యుత్ సరఫరాలో కూడా తెలంగాణకు అన్యాయం చేస్తారు అధ్యక్ష. ఇది నేను చెప్పడం లేదు. మంత్రి గారు ఉంటే, విద్యుత్ శాఖకైతే మంత్రి లేడు, ఎవరున్నారో నోట్ చేసుకొని సమాధానం చెప్తే నేను సంతోషపడతా అధ్యక్ష. ఈరోజు ఈపీడీసీఎల్ మన దగ్గర 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. పక్కా తెలంగాణకు ఉండేది ఉత్తర తెలంగాణకు ఎన్పీడీసీఎల్ 5 తెలంగాణ జిల్లాలతో ఉంది అధ్యక్ష. ఎన్పీడీసీఎల్ పరిధిలో కరెంట్ ఎట్లా ఇస్తున్నారు, ఈపీడీసీఎల్ పరిధిలో కరెంట్ ఎట్లా ఇస్తున్నారో వాళ్ళ వెబ్సైట్ లో పెట్టినటువంటి వివరాలే నేను చెప్తున్నా అధ్యక్ష, నేను చెప్పడం లేదు. ఒక డే ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను నేను. 24 ఫిబ్రవరి 2013 నాడు ఒక రోజుది వెబ్సైట్ చెప్తా అధ్యక్ష. ఈపీడీసీఎల్ అంటే విశాఖపట్నం ఆధారంగా పనిచేసేటువంటి ఈపీడీసీఎల్ లో రైతులకు 7 గంటల కరెంట్ ఇచ్చే విషయం నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. 1135 ఫీడర్లు అక్కడ ఉంటే అధ్యక్ష, లెస్ దాన్ 7 hours 0. 7 గంటలు నిరాకటంకంగా ఇచ్చినాయి 364 ఫీడర్లు, 586 ఫీడర్లకు 2 స్పెల్స్, 185 ఫీడర్స్ మోర్ దాన్ 2 స్పెల్స్, 3 స్పెల్స్ అధ్యక్ష. ఎన్పీడీసీఎల్ లో వస్తే వరంగల్ జిల్లాలో 2687 ఫీడర్లు ఉన్నాయి అధ్యక్ష. లెస్ దాన్ 7 hours ఏంటంటే 2684 ఫీడర్లు, అంటే ఒక 3 ఫీడర్లకే 7 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. 2684 ఫీడర్లకు 7 గంటల కరెంటు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళ వెబ్సైట్ లో అధికారికంగా ముఖ్యమంత్రి గారికి పెట్టిన వెబ్సైట్ లోనే స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంటే 7 గంటల సరఫరాలో ఎట్లా ఉంటదంటే, మేము మొత్తం ఒక చార్ట్ తయారు చేసినాం అధ్యక్ష. పోయిన మార్చి నెలకు సంబంధించినటువంటి చార్టు మేము తయారు చేస్తే అధ్యక్ష, సీమాంధ్ర జిల్లాలన్నిటికీ మొత్తం ఫీడర్లు 4851 ఫీడర్లు సీమాంధ్ర జిల్లాలు. 7 గంటల కన్నా తక్కువ అందే ఫీడర్లు ఎన్ని అంటే సీమాంధ్రలో 175 ఫీడర్లు, అంటే 3.6%. తెలంగాణ 10 జిల్లాల్లో ఉండేటువంటి ఫీడర్లు 4995 ఫీడర్లు అధ్యక్ష. లెస్ దాన్ 7 hours 2921, 58% ఫీడర్లకు 7 గంటల కంటే తక్కువ కరెంట్ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వమే తన వెబ్సైట్ లో పెట్టింది అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. రాష్ట్రం ఒకటే, ప్రభుత్వం ఒకటే, ముఖ్యమంత్రి ఒకటే. ఆంధ్ర ప్రాంత రైతుకేమో 7 గంటల కరెంట్ ఇస్తే తెలంగాణ రైతుకు 4-5 గంటల కరెంటు రాకపోతే ఇది వివక్షనాలా ఏమనాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంటే ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఇలా తెలంగాణలో ప్రాజెక్టులు మీరు కట్టకపోతే మాకు ప్రాజెక్టులు లేనే లేవు, మేము బతికేదే కరెంటు మీద. ఆ కరెంటు కూడా 4-5 గంటల కరెంట్ ఇవ్వకపోతే ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకొని చెప్పానండి అధ్యక్ష. ఏ నియోజకవర్గంలో 7 గంటల కరెంట్ వచ్చింది, మాకు ఇబ్బంది లేదని చెప్పానండి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఏ రైతు కూడా ఇలా కన్నీరు పెట్టండి రైతు లేడు సార్. ఎక్కడ కూడా ఇలా 7 గంటల కరెంట్ వస్తలేదు అధ్యక్ష. ప్రభుత్వం రైతాంగానికి 7 గంటల కరెంట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైపోయింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఈరోజు రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ రైతుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే కారణము. ఈ ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో ఫెయిల్ కావడమే ఒక కారణం అని చెప్పి ఈరోజు చెప్పక తప్పని పరిస్థితి ఉంది అధ్యక్ష. అందువల్లనే ప్రభుత్వం ఈరోజు రైతులకు 7 గంటల కరెంట్ ఇచ్చే విషయంలో ఇలా ముఖ్యమంత్రి గారు అంటున్నారు, రాజీవ్ యువ కిరణాల పేరు మీద ఉద్యోగాలు ఇస్తాను ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అయ్యా, కొత్త ఉద్యోగాలేమో కానీ మీరు కరెంటు ఇవ్వకపోవడం వల్ల చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, భారీ మధ్య తరహా పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి లక్షలాది మంది నిరుద్యోగులుగా మారిపోయినరు. ఉన్న ఉద్యోగాల్ని ఊడగొట్టినటువంటి ఘనత మీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి నేను చెప్పక తప్పని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, కరెంటు పరిస్థితి చూస్తే అట్లా. ఇరిగేషన్ అధ్యక్ష, ఇవాళ ఇరిగేషన్ లో తెలంగాణ చాలా వెనుకబడ్డది. మీరు ముఖ్యమంత్రి గారు ఇందాక మాట్లాడుతూ ప్రాణహిత గురించి గొప్పగా చెప్పారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టినప్పుడు 2008లో 4 ఏళ్లలో ప్రాణహిత పూర్తి చేస్తామన్నారు.
ఇలా 4 ఏళ్ళు అయిపోయినాయి. 10% పనులు కూడా కాలేదు అధ్యక్ష. మీరు జరుపుతున్న తీరు చూస్తే ఇంకో 30 ఏళ్ళైనా అది పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఇలా మీరు దాని జాతీయ ప్రాజెక్టు సాధించడంలో గాని క్లియరెన్స్లు సాధించడంలో గాని 4 ఏళ్ళైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్లియరెన్స్లను కూడా సాధించకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టును ప్రాణహితను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. ఇలా కాంతాన్పల్లి తెలంగాణకు చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టు కాంతాన్పల్లి ప్రాజెక్టు. ఎందుకంటే అధ్యక్ష ఇప్పటికే బాబ్లీని అడ్డుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. బాబ్లీ విషయంలో సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఎస్ఆర్ఎస్పీ ఇప్పటికే నీళ్లు రానిటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బాబ్లీని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మరి ఆయనతో కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందువల్ల మరి ముఖ్యంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 గాని దేవాదుల గాని నీళ్లు రావాలి, నిజంగా తెలంగాణ లాభం జరగాలంటే కాంతానపల్లి ప్రాజెక్టును వెంటనే చేపట్టవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఏమైతుంది అధ్యక్ష అంటే గోదావరి నది మన ప్రాణహిత నది గోదావరిలో కాళేశ్వరం దగ్గర కలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంద్రావతి కూడా వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి ఇంద్రావతి మన వరంగల్ జిల్లాలో గోదావరిలో కలుస్తుంది అధ్యక్ష. మరి దాదాపు అక్కడ 650 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. మరి అక్కడ కాంతానపల్లి ప్రాజెక్ట్ కట్టినట్టయితే అది ఈ రోజు ఎస్ఆర్ఎస్పీకి ఈ స్టేజ్ 2 కానివ్వండి దేవాదులకు కానివ్వండి దాదాపు 7.5 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు మాకు ప్రాధాన్యతల క్రమం ఉందన్నారు. ఎక్కడ ఉంది మీకు ప్రాధాన్యతల క్రమం అని నేను అడుగుతా ఉన్నా. 3వ పంట కోసం ఆయకట్టు స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టుకు మీరు టెండర్లు పిలుస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక్క పంటకు నీళ్లు లేవు, రైతులు చచ్చిపోతా ఉన్నారు, ఆత్మహత్యలు పడుతున్నారు. వెనుకబడ్డ తెలంగాణ విషయంలో కాంతానపల్లి ప్రాజెక్టు విషయంలో మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నాను. 20 సార్లు పోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ కాంతానపల్లిది. ఫైనాన్స్ కు ముఖ్యమంత్రి ఆఫీస్ మధ్యలోనే ఆ ఫైల్ తిరుగుతా ఉంది తప్ప అది మాత్రం క్లియరెన్స్ కు నోచుకోలేదు. ముఖ్యమంత్రి గారు పక్షపాతంగా వ్యవహరించింది కనుకనే పోలవరం ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిండ్రు. అర్ధరాత్రి పూట అగ్రిమెంట్లు చేసి మీరు ఇలా సీమాంధ్ర పక్షపాతిగా నిలిచిందనడానికి ఇది ఒక ఉదాహరణ చాలదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష వ్యవసాయ రంగంలో పోతే కూడా అదే పరిస్థితి. చాలా విషయాలని నాకు టైం మీరు లేదంటున్నారు కనుక నేను కంక్లూడ్ చేసే షార్ట్ కట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇలా వ్యవసాయ రంగం ఇలా దేశంలోనే అత్యధిక ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయి అధ్యక్ష. ఇది అధికారికంగా లెక్కలు, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. రైతు ఆత్మహత్యలు 1998 నుంచి 2013 వరకు ఈ రాష్ట్రంలో 5,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 3,424 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. అంటే దాదాపు 61.5% మంది రైతులు ఇలా తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారణం ఈ ప్రభుత్వాలు కాదా అధ్యక్ష? దీనికి బాధ్యత మీరు వహించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఇలా అందుకోసం అవిశ్వాసం పెట్టాల్సి వస్తుంది. రోజుకు ఒక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే ఈ ప్రభుత్వం నిశ్చేష్ట వైపు చూస్తా ఉంది కనుకనే ఇంకా ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. క్రాప్ ఇన్సూరెన్స్ అధ్యక్ష 2000 సంవత్సరం నుంచి 2009 వరకు 9 ఏళ్లలో 2,561 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే అధ్యక్ష తెలంగాణకి ఇచ్చింది 169 కోట్ల అధ్యక్ష. అంటే 6.6%. 6.6% మాకు, 93.4% మీకు. ఇది అడిగితే నీకు నిధులియా, నీకు పైసలు ఇయ్యా, నీ సంగతి చూస్తానే టైప్ ప్రభుత్వం ప్రశ్నిస్తే ఎంత అన్యాయం సార్ ఇది. సార్ ఇన్పుట్ సబ్సిడీ సార్ ఈరోజు 2011-12 సంవత్సరంలో సార్ మొత్తం తెలంగాణ 10 జిల్లాలు కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తే అధ్యక్ష 896 కోట్లు మొత్తం రాష్ట్రం అంతా ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్